గ్రామ పాలన అధికారుల వ్యవస్థతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు. అధికారులు సమయపాలన పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో తమ గ్రామాలు అభివృద్ధి చెందడం లేదంటున్నారు. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్న ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు దాటింది. కానీ స్థానిక సంస్థలు నిర్వహించలేదు. దీంతో గ్రామాలలో పరిస్థితి దారుణంగా మారింది. వర్షాకాలం కావడంతో అంటువ్యాధులు కూడా ప్రబలుతున్న పరిస్థితి. ఇంత గ్రామ పంచాయతీలే కాకుండా మున్సిపాలిటీలలో కూడా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. గ్రామ పంచాయతీలో చూసినట్లయితే 4 నెలల నుంచి కూడా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీలు అయితేనేమి మున్సిపాలిటీ స్థానిక సంస్థలకు సంబంధించి ఎలాంటి ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ వద్ద ఉంటున్నాం. ఇక్కడ ఆర్మూర్కి చెందిన కొందరు స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 20 నెలలు దాటింది, ఇప్పటికీ కూడా స్థానిక సంస్థలు నిర్వహించలేదు. దీనిపై మీరు ఏమంటారు? మరి దాదాపుగా మా మున్సిపాలిటీ కాలం అయిపోయి 8 నెలలు అవుతున్నది. మరి ఇప్పటి వరకు మరి ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు. మరి అస్తవ్యస్త పాలన నడుస్తున్నది. మరి ఈ పార్టీకి స్థానిక ఎన్నికలు నిర్మిస్తే మన కేంద్రం నుంచి వచ్చే దాదాపు 1000 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వస్తుండే. ఆ నిధులతో కనీసం రోడ్లు, డ్రైనేజ్లు మరి స్థానిక అవసరాలు తీర్చే విధంగా మరి పాటుపడుతుండే. మరి ఈ ప్రభుత్వం మరి దాదాపుగా మరి సర్పంచ్ ఎన్నిక లేదు, ఎంపీటీసీ ఎన్నిక లేదు, కౌన్సిల్ ఎన్నిక లేదు. దాదాపు 1 సంవత్సరంలో పాటు ఎంపీటీసీ అయిపోయింది, సర్పంచ్ అయిపోయింది, మున్సిపల్ అయిపోయి దాదాపు అస్తవ్యస్తమైన అధికారుల నిర్లక్ష్యం చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళకు పాలవర్గం లేకపోతే వాళ్ళకు తానే తందనన్నట్టు అధికారులు ఉన్నారు. మరి డబ్బు వసూలు తప్ప వాళ్ళకు మరి ఇలా చూస్తే మరి ఈ వానాకాలం చేయించాలింది. మరి ఎక్కడెక్కడ డ్రైనేజ్ వ్యవస్థ మరి మున్సిపల్ చెత్త చెదరం పేరుకుపోయింది. మరి ఎందుకంటే ఇక్కడ కుక్కల పెడదా, కోతుల పెడదా, మరి మున్సిపల్ సిబ్బంది మరి ఏ రకంగా మరి కమిషనర్ గారు ఏ రకంగా మరి అన్ని రకాలు చూస్తే మరి ఎవరు కూడా అధికారులు సరైన స్పందన లేకుంటున్నది. పాలవర్గం ఉండే మీద ఏదైనా ఉంటే మరి దానికి ఏ ఏరియాలో ఆ ఏరియాలో కౌన్సిలర్స్ ఉంటుర్రి, చైర్మన్ ఉంటుర్రి, దాని ప్రకారం మరి అభివృద్ధి నడుస్తుండే. మరి ఇప్పుడు దాదాపుగా ఇన్ని నెలలైనా కూడా మరి స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం మరి నిజంగా కూడా సిగ్గుచేటని విషయము. మరి అతి తొందరగా చేస్తే మనకు వచ్చే ఆర్థిక నిధులు ఒక 15వ సంఘం ఆర్థిక సంఘం నిధులతోటి పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేయొచ్చు. మరి తక్షణమే ప్రభుత్వం స్పందించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరుచున్నాం. రైట్. మరొకరు అయితే ప్రస్తుతం అయితే స్థానిక ఎన్నికలు నిర్వహించినప్పటికీ కూడా గ్రామాలలో అయితే ఏమి గ్రామ పంచాయతీలు కాకుండా మున్సిపాలిటీ ప్రత్యేక అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? మొదటగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలను ఈ ప్రభుత్వము నిర్వహించకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఎన్నికలు నిర్వహిస్తే మరి ప్రతిపక్షాలే బలపడతాయి ఇప్పుడు అనేటువంటి విషయము వారికి స్పష్టంగా తెలిసిపోవడంలో ఈ ముఖ్యమంత్రి స్థానిక ఎన్నికలను పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాడు. 42% రిజర్వేషన్ అని ఇంకో ఏదో సమస్యలు తీసుకొచ్చి మరి స్థానిక సంస్థలను పెండింగ్ పెడతా ఉన్నాడు. ఈరోజు భారతదేశము ప్రజాస్వామ్య దేశము. ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి ప్రజాస్వామ్య దేశం ఏదంటే భారతదేశము. ఈ భారతదేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థలన్నిటికీ చాలా పటిష్టంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం చెందితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయంలో మరి ఈ స్థానిక సంస్థలని విభజించి 4 అంచెలుగా ఏర్పాటు చేసి గత ప్రభుత్వాలు మళ్ళీ ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రతినిధులను ఎన్నుకొని వారి ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశలో ప్రయాణం చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు ముఖ్యంగా గ్రామాల్లో అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. గ్రామ స్వరాజ్యం అనేది నాశనం అయిపోయింది. మరి ఆ ప్రత్యేకమైన అధికారులు పరిపాలన సాగించడం వలన వాళ్ళు కేవలము వాళ్ళ డ్యూటీనే చేస్తూ సంపాదన వైపు వాళ్ళు పయనిస్తారే తప్ప మరి ఆ సమస్యలను పెడచేపట్టడం వలన మరి ఈరోజు
చాలా అధ్వాన్న పరిస్థితి గ్రామాల్లో ఏర్పడి పారిశుద్ధ్యం కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. మరి ప్రజాప్రతినిధులను నియమిస్తే వారు ప్రజలకు జవాబుదారీ ఉంటారు కాబట్టి ప్రజలు వాళ్ళని నిలదీస్తారనేటువంటి విషయం వల్ల ప్రజా నాయకులు ఏదైతే ప్రజలతో ఎన్నుకోవడం నాయకులు పనిచేస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు ప్రత్యేకమైనటువంటి అధికారులను తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలన సాగిస్తూ ఉంది. దీనివల్ల అధికారులు లాభపడతారు తప్ప ప్రజలు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఏదైతే 42% రిజర్వేషన్ అనో ఇంకో నెపంతో మరి ఏదైతే నువ్వు గత 15 నెలల నుంచి మరి గ్రామ పంచాయతీ ఎన్నికలను పెండింగ్ పెట్టినావు, తద్వారా ఎంపీటీసీ ఎన్నికలు పెట్టినావు, మున్సిపల్ ఎన్నికలు పెండింగ్ పెట్టాయి. అక్కడ నుంచి పల్లెల నుంచి పట్టణాల వరకు ఈరోజు ఆ వ్యవస్థ కుంటబడ్డది. కాబట్టి వెంటనే ఈ ముఖ్యమంత్రిని కానీ ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, మీరు ఆ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషనల్ ప్రకారము దాంట్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, దాన్ని పక్కన పెట్టి మరి వెంటనే మరి వాళ్లకు రిజర్వేషన్ ఏ విధంగా కల్పిస్తావో దాని మీద దృష్టి పెట్టి ఎన్నికలు నిర్వహించమని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వము మరి భయపడతా ఉన్నది ఎన్నికలు అంటే, ఎందుకంటే ప్రజల లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి అనేకమైన కార్యక్రమాలను ప్రజలు చాలా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. ఒక్క వర్గం కాదు, అనేక మంది అటు రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, విద్యార్థులు కానీ. ఎందుకంటే ఈ ప్రభుత్వము అనేకటువంటి శుష్క వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము మరి కేవలం డబ్బుల మీదనే దృష్టి పెట్టి ప్రజా సమస్యలను పెడచేవలో పెడుతుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వాన్ని నేను వెంటనే డిమాండ్ చేస్తున్నా, మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఏదైతే పల్లెల యొక్క సమస్యలు, పల్లెల్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశలో ప్రభుత్వం పయనించాలి తప్ప మరొక విధంగా కాదని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే ఆ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మరొక మైనారిటీ నాయకులు, మైనారిటీకి చెందిన వాళ్ళు కూడా ఇక్కడ మైనారిటీకి చెందిన కొందరు వారితో కూడా మాట్లాడారు. ప్రస్తుతం అయితే స్థానిక ఎన్నికలు జరగలేదు. ఎట్లా ఉంది పరిస్థితి? बहुत बुरा हाल है, 20 महीने से पीछे पड़े वाला है और मोरियाँ होंगे, ड्रेनेज होंगे और रोड का होंगे, हर प्रॉब्लम है. ये गवर्नमेंट आए जब से 20 महीने से म्यूनसिपल इलेक्शन भी नहीं करा रहे, ग्राम पंचायत का इलेक्शन नहीं हो रहा, एमपीटीसी का इलेक्शन नहीं हो रहा, जेडपीटीसी का इलेक्शन नहीं हो रहा. बहुत पब्लिक परेशान है. परेशानी से इसे हल करने की कोशिश करो, क्योंकि आप जो है जब 10 साल से हुकूमत करे, तेलंगाना जब आए, जब से केसीआर साहब थे, जब हुकूमत करे थे, जब कैसा था तेलंगाना, अब कैसा होगा तेलंगाना? क्योंकि जब रेवंत रेड्डी साहब आके हमारे हुकूमत को 20 महीने से माइनॉरिटी को कोई देख रहे नहीं, कोई कर रहे नहीं. गलियां देखे तो दुनिया के पीछे पड़े वाले हैं और गली में कुत्ते, बंदरा, हर चीज़ है. म्यूनसिपल इलेक्शन करो बोलते अभी तक 8 महीने से 9 महीने हो गए, इलेक्शन नहीं करा रहे. मैं रेवंत रेड्डी सरकार से ये पूछना चाह रहा हूँ कि इलेक्शन करा के जल्द से जल्द इलेक्शन करा के हर पब्लिक का, हर इसका. మరొకరున్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించట్లేదు, ఎట్లా ఉంది మీ ఆర్మూర్లో పరిస్థితి? పరిస్థితి అంటే అందరూ తెలిసిన విషయం, కుటుంబ పెద్ద లేకపోతే కుటుంబం ఎలా అవుతుంది, విచ్ఛిన్నం అవుతుంది. ఎందుకంటే ఏం చేయాలా ఏందన్నది తెలియదు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలన్నది తెలియదు. ఇప్పుడు ఆర్మూర్లో అయితే 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డులలో ఇప్పుడు దాదాపు 8 నెలలుగా కౌన్సిలర్లు లేరు, అలాగే గ్రామ పంచాయతీలకు పోతే సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు. కాబట్టి ఒక ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలని తెలియని అయోమన పరిస్థితుల్లో పబ్లిక్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయి, మొత్తం ఎక్కడ చూసినా మోర్లు, డ్రైనేజీలు నిండిపోతున్నాయి, తీపిచ్చే నాదులు లేడు. ఎందుకంటే ఒక సర్పంచ్ ఉంటేనే ఊరంతా తిరిగి అభివృద్ధి పనులు కానీ ఇవి మౌలిక సదుపాయాలు కానీ కల్పించడానికైనా ముందుకుంటాడు. కాబట్టి వీళ్ళు తక్షణమే పెట్టాలి. ఇప్పుడు ఇన్ని రోజులైనా కానీ ఎలక్షన్లు ఎందుకు పెడతలేరన్న మాట అర్థమవుతలేదు. ఇప్పుడు నేను స్థానికంగా 30 వార్డులో ఉంటాను. 30 వార్డు పరిస్థితి చూస్తే మాది కొద్దిగా గుట్ట ప్రాంతం ఉంటుంది, సిద్ధుల గుట్ట ప్రాంతం ఉంటుంది. అక్కడ అన్ని వర్షపు నీరు అన్ని నిలుస్తున్నాయి, తీసే నాదులు లేడు. మన మెయిన్ జెండా జాతర జరిగింది మొన్న, జెండా జాతర ఇప్పుడు నడుస్తుంది కూడా. ఆ జాతర దగ్గరనే ఆ రోడ్లోకి మా గల్లీలోకి పోతే పెద్ద బొంద అయింది, అది కల్వాడిది బొంద అయింది. దాని ముంగట పోతే ఇంకొక బొంద అయింది. అది తీసే నాదులు లేడు, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఒక కౌన్సిలర్ ఉంటే ఇవన్నీ చూసుకుంటాడు. కాబట్టి తక్షణమే ఎలక్షన్లు పెట్టాలా, ఎలక్షన్లు పెట్టి కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎన్నుకొని మన గ్రామాలు కానీ వార్డులు కానీ అభివృద్ధికి చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రత్యేక అధికారులు ఉన్నారు కదా ఆర్మూర్లో, ఏమంటారు వాళ్ళు?
అధికారులు ఎవరికి దొరుకుతారు సార్? మేము నిన్ననే ఏంది మా వార్డులోని సమస్యలు తెలుసుకుందామని చెప్పి 11:30కు కమిషనర్ గారి దగ్గరికి పోయినాం. మున్సిపల్ అయితే కమిషనర్ గారు లేరు. మేము ఇంతకుముందు కూడా చూసినాం, పలు పార్టీ నాయకులు కూడా కమిషనర్ గారు లేకపోయేసరికి ఖాళీ కుర్చీకి ఇచ్చినాయని దాఖలాలు ఉన్నాయి. కావాలంటే ఇప్పుడు మీరే కొద్దిగా సెర్చ్ చేసి చూడండి. చాలా సందర్భాల్లో కమిషనర్ గారు దొరకక ఖాళీ కుర్చీకే వినతి పత్రాలు ఇచ్చిన సందర్భం ఆర్మూర్లో నెలకొన్నది. కాబట్టి ఇలాంటప్పుడు ఇక అధికారులు ఎక్కడున్నారు ఏందన్నది ఏం అర్థమవుతలేదు. ఎందుకంటే ఒక వార్డు మెంబరు కౌన్సిలర్ ఉంటే దానికి ఉంటుంది తప్ప వేరే వీళ్ళు అందరూ కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు అన్నది మా భావన. మరొకరు ఉన్నారు, అంతా మాట్లాడడం. ఇప్పుడు ఎట్లా ఉంది ఆర్మూర్లో అభివృద్ధి పరిస్థితి? ఆర్మూర్లో అభివృద్ధి ఇప్పుడు అమ్మ లేరు నాన్న లేరు అన్నట్లు తయారైంది. ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లు నిర్వహించకపోవడం అనేది చాలా సిగ్గుచెట్టు. వచ్చి 2 సంవత్సరాలు గడుపుతున్న పాలకవర్గం అయిపోయి సంవత్సరం అవుతున్నా కానీ ఇంకా ఎలక్షన్లు నిర్వహించకపోవడం అనేది సిగ్గుచేటు. కేవలం ఎలక్షన్లు నిర్వహిస్తే ప్రజలలో తిరగబడతారు, ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లలోకి వెళ్ళడం లేదు. దయచేసి తొందరగా ఎలక్షన్లను నిర్వహించి అభివృద్ధికి పాటుపడాలని విన్నపం. ఇది పరిస్థితి. గ్రామాలలో చూసినట్లయితే అభివృద్ధి కుంటుపడుతుంది. అదే కాకుండా ఇది మున్సిపాలిటీలలో కూడా పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అయితే ఇవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు అంటున్నారు. అయితే ప్రస్తుతం మటుకు ఎన్నికలు నిర్వహించి తీరితే బాగుంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది మనం ప్రస్తుతం ఆర్మూర్లో చూస్తున్న పరిస్థితి. స్థానికులందరూ కూడా ఎన్నికలు నిర్వహిస్తేనే బాగుంటుందని చెప్పేసి ప్రత్యేక అధికారుల పాలన కారణంగా అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి ఇక్కడున్న స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9, నిజామాబాద్.